రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలోని చారిత్రక శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వివాదాలకు నిలయంగా మారింది. 8 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో అభివృద్ధి ముసుగులో గుప్త నిధుల వేట సాగుతుందన్న ఆరోపణలు స్థానికంగా దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. గ్రామానికి చెందిన పంతులు వేనయ్య తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తు లేదంటూ విగ్రహాల తరలింపునకు స్కెచ్ వేశారు. ఈ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పంతులు వేనయ్య ఈ పురాతన ఆలయానికి వాస్తు సరిగ్గా లేదని, అందుకే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఎనిమిది వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న స్వామివారి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి వేరే చోట ప్రతిష్ఠించాలని ఆయన ప్రతిపాదించడంపై భక్తులు మండిపడుతున్నారు. 800 ఏళ్లుగా లేని వాస్తు దోషం ఇప్పుడు ఎలా వచ్చిందని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. విగ్రహం కింద ఉన్న నిధుల కోసమే ఈ వాస్తు నాటకానికి తెరలేపారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆలయ ప్రాంగణంలో గుట్టుచప్పుడు కాకుండా పనులు జరుగుతున్నాయి. సాధారణంగా గ్రామంలో పనులు ఉంటే స్థానిక కూలీలనే వినియోగిస్తారు. కానీ వేనయ్య మాత్రం హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వ్యక్తులను రప్పించి ఈ తవ్వకాలు చేయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అభివృద్ధి పేరిట గర్భాలయం పరిసరాల్లో అక్రమ తవ్వకాలు జరపడంపై ఆగ్రహించిన గ్రామస్తులు ఈ నెల 18న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పురాతన కట్టడాల విషయంలో దేవాదాయ శాఖ నిబంధనలు తుంగలో తొక్కి అధికారుల అనుమతి లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం నేరమన్నారు. మా పూర్వీకుల నాటి పవిత్రమైన ఆలయాన్ని నాశనం చేయడం క్షమించడాన్ని నేరమన్నారు. వాస్తు పేరుతో దేవుడినే సాగనంపాలను చూడటం వెనుక పెద్ద కుట్రే ఉందన్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ ఈవో మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా చారిత్రక కట్టడాల్లో మార్పులు చేస్తుంటే అధికారులు ఎందుకు అడ్డుకోవటం లేదన్నది మిస్టరీగా మారింది. అధికారుల అండదండలతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయనే కోణంలో విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పంతులను తీసుకుని వచ్చి వాస్తు లేదు, దీన్ని వాస్తు యుద్ధమని అన్నాడు. అంటే నాకు ఒక్కరిది కాదు, నా ఒకరి చేతులు ఏమి ఉండదు. నాకు తెలిసి ఈ గుడికి కొంతమంది తిప్పలవాడ పేద మనుషులు ఉంటారు. వాళ్ళు శనివారం రోజు వస్తారు, వచ్చి పూజకు అందరూ ఆల్మోస్ట్గా ఒకరిద్దరు ముగ్గురు వస్తారు. ఆ ఒకరిద్దరు ముగ్గురితో ఆలోచన చేసి అందరికీ ఏదైతే నచ్చుతుందో అట్లయితే నచ్చితేనేమో చేయండి, ఒకవేళ ఏదైనా నచ్చకపోతే బాగుండదు అన్నాక అంత బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తే అని అన్నారు. ఆ లోపల నాకు శరీరం హెల్త్ బాగాలేక నేను ఒక వారం రోజులు రాలేకపోయినా మళ్ళీ వచ్చి నేను వచ్చి చూసేసరికల్లా తొగిన విధానం అంతా బాగాలేకపోతే మాజీ సర్పంచ్ను మల్లేష్ను ఆ ఊర్లో ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు పిలుచుకొని ఇది బాగలేదని పిలిపించి పోలీసు వాళ్ళు ముంగల కాంటావర్ చేస్తే తెల్లారి మరుసటి రోజు పండుగ ఉన్నది. పండుగ వచ్చినాక అంతా కూర్చొని మాట్లాడతామని చెప్పిన తర్వాత వాళ్ళను పంపించడం, పోలీసు వాళ్ళు దాని ఎవిడెన్స్ అంతా తీసుకున్నారు. ఇందులో ఇంకేమన్నా పొరపాటు ఏమన్నా చేస్తే నేను కూడా అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. ఇంటికి వచ్చి సామాన్యంగా పనిచేసిన సాయంత్రంగానే నామకం సహజంగా అలాంటివి జరగకుండా ఇంట్లో ఆడవాళ్ళకు ముట్టుకుంటే కష్టం కదా అనే ఉద్దేశంతో పవిత్రమైన స్థలం అది. అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పామంటే గుళ్ళో పనిచేసిన బాబు, మీరు గుళ్ళో పనిచేసేవాడు పవిత్రంగా ఉండండి, తాగుడు బంద్ చేయాలి, ఉండాలంటే వాళ్ళు దానికి అన్నారు. మాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు. వారం 10 రోజులు మేము అక్కడే ఉన్నాం, అక్కడే చేసాం. అసలు అది ఉందని కూడా మాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఆ గద్దె తీస్తే కానీ ఆ గద్దె మీద ఎక్కితే తగులుతుంది అనే ఉద్దేశంతో కొద్దిగా డౌన్ చేసి రాయి విగ్రహం పెట్టడానికి అనుకున్నాం. మరి విగ్రహం పెట్టిన తర్వాత ఉత్సవాలు ఎక్కువ పూజ దొరుకుతాయి కదా, నీళ్ళు ఎక్కడ కాళ్ళ కిందికి వస్తే మంచిది కాదనే ఉద్దేశంతోనే అయ్యగారు ఏమంటే వెనకాల గొంతు పెడదామంటే సరే అన్న. వాళ్ళ ఫోన్లో కూడా ప్రతి వీడియో మొత్తం ఇవే ఉన్నాయి. గుహలు ఏమంటారు అవి ఫోటోలు ఈ ఫోటోలు మొత్తం తవ్వకాలు మొత్తం ఇవే ఉన్నాయి వాళ్ళ ఫోన్లో గిట. అప్పటికి కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఇద్దరు అన్నారు వాస్తవానికి విగ్రహాలు అవి ఉన్నాయి, వీళ్ళు అదే హర్షోడ్ బాపత్ అని వాళ్ళు కూడా చెప్పారు బరాబర్గా. ఎవరి దగ్గర ఎవరైతే వచ్చిరో వాళ్ళు డెవలప్మెంట్ అనే పేరుతో వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే ఫోన్ లో గిట్ట సేమ్ వాళ్ళ వీడియోస్ మొత్తం ఇవే ఉన్నాయి. ఏడో గుహపోయినట్టు ఆడ తవ్వినట్టు చేసినట్టు అవే ఉన్నాయి. ఈడ ఇది ఇంత వెళ్తుంది ఆడ ఎంత వెళ్తుంది ఇవే మాటలు ఉన్నాయి వాళ్ళకి. మేమేమన్నాము వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళు పర్సన్, వాళ్ళ ఫోటోలు సిట్టా తీసుకున్నాము. మన కానిస్టేబుల్ వాళ్ళతో ఉన్నాయి తీసుకొని వాళ్ళని బాగానే ఖండించి అడిగినాము.
సరే ఇక నైట్ వరకు సాయంత్రం బాగానే ఖండించినాం. పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రయోగం వాళ్ళు చేసారు, మా ప్రయోగం మేము కూడా బాగానే మాట్లాడినాము. సరే తర్వాత మార్నింగ్ మాట్లాడదామంటారు, అంతలోనే పండుగ వచ్చేసింది. మళ్ళీ ఈరోజు పండుగ వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పారు. మరి ఇంతవరకు ఏ అధికారులు అయితే రాలేదు.